సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. సిలువను గురించి ఎంతగా నీవు ధ్యానం చేస్తావో అంతగా నీ హృదయం మెత్తబడిపోద్ది ప్రియ. బలను సమీపించవలసిన నీవు సిలువను ధ్యానం చేయాలి. సిలువ యొక్క విలువను గ్రహించాలి. సిలువ శక్తిని పొందుకోవాలి. సిలువలో శక్తి ఉన్నది. అందుకంటాడు సిలువ శక్తి. సిలువను ధ్యానం చేసినప్పుడు దైవిక శక్తిని పొందుకుంటావు. నీ బలహీనతలన్నీ కూడా పోతాయి. నీ శరీర రుగ్మతలన్నీ కూడా మటుమాయం కావాలంటే నీవు సిలువను ధ్యానం చేయాలి. సిలువను ధ్యానం చేయటంలో మొట్టమొదటిగా చేయాల్సింది తెలిసిన ప్రియుల నంబర్ 1, సిలువ యందు సిలువ ఎడల జ్ఞానము కావాలి. వాట్ ఈస్ క్రాస్? సిలువ అంటే ఏంటి అసలు? సిలువ విషయంలో జ్ఞానము కావాలి. సిలువ అంటే ఏంటో గ్రహింపు కావాలి. సిలువను అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వు ప్రభువా. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా సిలువ నాకు అర్థం కావటం లేదు. సిలువ అంటే ఏంటో మెడలో తగిలించుకునే ఒక ఆభరణం అనుకుంటున్నావా సిలువ అంటే? లేకపోతే గృహాల మీద వేసుకునే, మనం కూడా గృహం మీద సిలువ వేసాం. ఎర్రటి సిలువ ఒకటి పెట్టాం మనం, చాలా ఖరీదైంది అది. ఆ సిలువను చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషం వేస్తుంది. ప్రభువా ఈ మెరిసి ప్రార్థన మందిరం పైన ఓ చక్కని సిలువ పెట్టుకునే కృపించావు. ఎప్పుడో నాకు అది ఆశ, చాలా రోజుల నుంచి అదొక కోరిక నాకు, ఈ మందిరం మీద మంచి సిలువ పెట్టాలి అని. సిలువ దానికి మాత్రమే పరిమితం అవ్వలేదు. అదొక ఆభరణము లాంటి పరిమితమైన వస్తువు కాదు సిలువ అంటే. సిలువ అంటే ఏదో ఆ మెడలో తగిలించుకునే ఒక ఆభరణములో పొందుపరిచేటటువంటి ఒక విలువైనటువంటి లోహము కాదు సిలువ అంటే. సిలువ అనగా ప్రియులరా, లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు, పరలోకములో ఉండవలసినటువంటి ప్రభు అయిన క్రీస్తు, తండ్రి కుడిపార్శ్వమున ఆనుకుని ఉండవలసినటువంటి ఘనత వహించినటువంటి కుమారుడైన క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ పరలోక పట్టణాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ పాపము నా పాపము భరించలేని మన యొక్క పాప భారమును, నీవు మొయ్యలేనటువంటి పాప భారమును, నీవు కురింగిపోతున్నప్పుడు నీ భారాన్ని మోసినటువంటి క్రీస్తు ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించినటువంటి అదే సిలువ అంటే. సిలువ అంటే ఏంటో తెలిసినా, నీ కొరకు రక్షకుడైన క్రీస్తు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును చిందించినటువంటి ఆ స్థలమే అదే సిలువ అంటే. సిలువ యొక్క జ్ఞానం మనకు కావాలి ప్రియులరా. సిలువ ఎలా ఉంటుందో తెలిసినా కొంతమందికి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతుంటాడు, 1వ అధ్యాయము 18వ వచనములో, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే. ఎంత విచారకరమైన మాట ఇది. ఇంత విలువైనటువంటి సిలువను అర్థం చేసుకోలేక, గ్రహించలేక, సిలువ అంటే ఏంటో తెలియక నశించుతున్న వారికి ఎలా ఉందో తెలిసిన సిలువ అంటే ఇది ఒక వెర్రితనముగా కనబడతా ఉంది. సిలువను చూస్తే వెర్రితనం కొంతమందికి, బైబిల్ చూస్తే వెర్రితనం కొంతమందికి, దేవుని మాటలు వింటుంటే వెర్రితనం కొంతమందికి, దేవుని వాక్యమును విక్రించేవారు, దేవుని సేవకులను విక్రించేవారు, దేవుని బిడ్డలను చులకనగా చూసేవారు. ఈనాటి సమాజంలో ఎలాంటి పరిస్థితులు చూస్తున్నాం మనం? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే. నీకు ఎలా ఉందో నాకు తెలియదు ఈ ఉదయకాల సమయంలో.
ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే ఏమన్నాడు? నశించుచున్న వారికి వెర్రితనమే కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ. సిలువనగా దేవుని శక్తి. సిలువ శక్తిని పొందాలంటే ప్రియులరా, సిలువను గూర్చిన జ్ఞానము కావాలి మనకి, అవగాహన, అండర్స్టాండింగ్. సిలువ అంటే ఏంటి? చాలామందికి సిలువ గురించి తెలియదు. చాలామంది ఇప్పటికీ సిలువ దాచిపెట్టుకునే పెట్టెలో దాచిపెట్టుకునే వస్తువు అనుకుంటున్నాం. ప్రియులరా, సిలువనగా అది మనకి శక్తి, దేవుని యొక్క శక్తి. సిలువను ధ్యానం చేసుకుంటున్నప్పుడు నీకు తెలియనటువంటి ఆ పరలోకపు శక్తి నీ మీదకి వస్తుంది. నీవు శక్తిని పొందుకుంటావు. మీరు ఆ దినమున పైనుంచి శక్తిని పొందుకుంటారు అన్నాడు. ప్రియులరా, శక్తిని పొందుకోవాలి. ఇది ఆహారం తింటే వచ్చే శక్తి కాదు. ప్రియులరా, ఇదేదో బలమైనటువంటి ఆహారం తీసుకుంటే వచ్చే శక్తి కాదు, కానీ ఇది పైనుంచి వచ్చే శక్తి. ప్రియులరా, అందుకంటాడు జ్ఞానం కూడా కావాలి. సిలువను అర్థం చేసుకోవటానికి జ్ఞానం కావాలి. జ్ఞానవంతుడు, జ్ఞానము గల స్త్రీ ఈ లోకములో ప్రియులరా జ్ఞానముతో నడుచుకునేటటువంటి మనుషులు కావాలి. జ్ఞానము గల కుటుంబాన్ని కట్టుకోవటానికి జ్ఞానం ఎంత అవసరమో, బిడ్డలను పెంచుకోవటానికి జ్ఞానం ఎంత అవసరమో, ఒక కుటుంబ వ్యవస్థను లాక్కు రావటానికి భార్యాభర్తలకు ఎంత జ్ఞానం అవసరమో, ఇల్లు కట్టుకోవటానికి జ్ఞానం ఎంత అవసరమో బైబిల్ చెప్తుంది కదా. జ్ఞానవంతురాలు ఇల్లు గడద్ది. జ్ఞానవంతురాలు, జ్ఞానము కలిగినటువంటి ఆడపిల్ల కుటుంబాన్ని కట్టుకుంటుంది. మూడు రాలు అక్కడే ఉంది, ఆ మాట చెప్పాలి. 3 రాలు తన ఇంటిని తన చేతులతో ఓడబెరుక్కుంటుంది. ఇంటిని కట్టాలంటే ఆ స్త్రీకి ఏం కావాలి? జ్ఞానము కావాలి. చాలామంది జ్ఞానం కొదువై ఇంటిని కట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చేసాం. ఒక ఇల్లు కట్టబడాలంటే ఆ ఇల్లాలకి జ్ఞానము కావాలి. ప్రియులరా, అలాగే సిలువను అర్థం చేసుకోవాలంటే జ్ఞానము కావాలి. జ్ఞానముతో సిలువను అర్థం చేసుకోవాలి ప్రియులరా. అందుకే ఆ కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు చూడండి. సిలువ గురించి ఒక 4 మాటలు మాట్లాడుకుని ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. సిలువ అంటే ఏంటో తెలుసిన? మనలను అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల కలుగు చేస్తుంది సిలువ అంటే. అనగా చీకటి శక్తుల మీద జయము, దయ్యముల మీద జయము. సిలువను ధ్యానం చేయి, దయ్యములు పారిపోతాయి. సిలువను ధ్యానం చేస్తే నీలో ఉన్న చీకటి శక్తులు పారిపోతాయి. సిలువను ధ్యానం చేస్తే నీ ఇంట్లో ఉన్న చీకటి కార్యములు పారిపోతాయి. సిలువ అంటే పౌలు గారు అంటాడు, అంధకార సంబంధమైన అధికారములో నుండి సిలువ నిన్ను విడుదల చేస్తుంది. ఎప్పుడైనా ధ్యానం చేసిన అనుభవం ఉందా సిలువను? ప్రియులరా, నా తల్లి ప్రార్థనలో ఎక్కువ భాగం సిలువను ధ్యానం చేయటానికే ఉపయోగించేది. తను 1 గంట ప్రార్థన చేస్తే దాదాపు అందులో సగభాగం సిలువను ధ్యానం చేయటానికే ఆ సమయాన్ని వెచ్చించేది ప్రియులారా. అందుకే నా తల్లి చీకటి శక్తుల మీద గొప్ప జయం పొందింది. మా అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దినాల్లో ప్రియులారా చీకటి శక్తులు భయపడి వణికి పారిపోయాయి. దానికి కారణం మా అమ్మగారిని అడిగితే ఆమె ఇచ్చే సమాధానం అదే, నేను సిలువను ధ్యానం చేస్తాను. నువ్వు ఎప్పుడైతే సిలువను ధ్యానం చేయటం ప్రారంభించావో అంధకార సంబంధమైన ఆ యొక్క అధికారములో నుండి దేవుడికి విడుదలనిస్తాడు. సిలువను ధ్యానం చేద్దామా? ప్రభువా, నీ సిలువ నాకు దగ్గర అవ్వాలి, నీ సిలువ యందు నేను అతిశయపడాలి. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, నాకేదైనా అతిశయం ఉంది ప్రపంచంలో అంటే అది సిలువే, మరేది కాదు. ఏది కూడా అతిశయించలేను నేను.
నాకు కలిగినటువంటి ఆధిక్యతలు ఎన్నో ఉన్నాయి అన్నాడు పౌలు గారు. పౌలు గారికి ఎన్ని ఆధిక్యతలు తెలిసినా, నేను గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాను, గమలీయేలు దగ్గర ట్రైనింగ్ అయ్యాను, మోషే ధర్మశాస్త్రము విషయంలో అనింద్యుడను, రోమా సామ్రాజ్యంలో రోమా యొక్క సిటిజన్షిప్ ఉంది నాకు, నేను బాగా చదివాను, ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, థియలాజికల్ డిగ్రీస్ ఎన్నో కలిగి ఉన్నాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు. ఇవేమీ నాకు ఆధిక్యతనివ్వలేదు, కానీ నేను అతిశయించింది ఒక్క సిలువ యందు మాత్రమే. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! ఎందుకనంటే ఆ సిలువ ఏం చేస్తుంది? మనుషుల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనకు విడుదలనిచ్చేది యేసు ప్రభు సిలువే ప్రియులారా. రెండవది మనం చూసినట్లయితే ఆ సిలువ ఇంకేం చేస్తుంది తెలిసిన? ఆ రాజ్య నివాసులుగా చేసేది సిలువే. దేవుని రాజ్యములోనికి మనలను ఒక పౌరసత్వం ఇచ్చేది ఆ సిలువే మనకి. ఆ సిలువే లేకపోతే పరలోక రాజ్యానికి వారసత్వం మనకు లేదు. ఆ సిలువ లేకపోతే రక్షణ లేదు, సిలువ లేకపోతే మారు మనసు అనుభవం లేదు, ఆ సిలువ లేకపోతే ప్రియులరా పాప క్షమాపణ దొరికేది కాదు మనకి. ఆ సిలువ ద్వారా మనకేం దొరికిందంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవారసులుగా చేసెను. ప్రియులరా, సిలువ రెండవదిగా మనం సిలువను ఏం చేయాలో తెలిసిన ప్రియులరా, రెండవ పాయింట్ ఏంటంటే సిలువ గురించినటువంటి జ్ఞానం కావాలి. అది ప్రభువుని అడిగి తీస్తాడు. ఈ రోజు నుంచి మనం అడుగుదాం, ప్రభువా సిలువను ధ్యానం చేయటం కూడా మాకు నేర్పించండి. ప్రార్థనలో సిలువను ధ్యానం చేయటం నేర్చుకుందాం. ఈ రోజు నుంచి మనం ఆ సిలువను ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదో తెలుసుద్ది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ సిలువను ధ్యానం చేసినప్పుడు ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో మన కొరకు. ఆయన ప్రాణాన్ని అర్పించటమే కాదు, సమస్తమును మనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. రాత్రి ఒక ప్రశ్న వేశాను నేను, ప్రియులరా, ఈ లోకములో ఎవరు ప్రేమించినంతకంటే ఎక్కువగా క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఎవరు ప్రాణం అర్పించినంతకంటే ఎక్కువగా క్రీస్తు మన కొరకు ఆయన ప్రాణమును అర్పించాడు. ఆయనకు తనకంటూ ఏది దాచుకోకుండా సమస్తము మనకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన తల్లి ప్రేమ కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు, భర్త ప్రేమ కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు, భార్య ప్రేమ కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు, బిడ్డల ప్రేమ కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు యేసయ్య. అంతగా ప్రేమించిన యేసయ్య చివరికి ఆయన మరణము పొందినంతగా, ఎలాంటి మరణం అంటే సిలువ మరణం పొందినంతగా ఆయన నీ కొరకు శ్రమపడి అంతగా నిన్ను దేవుడు ప్రేమిస్తే నువ్వేం చేస్తున్నావు తెలిసిన? అంత ప్రేమించిన దేవుడిని ఆయన సన్నిధిని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నావు. ఎంత అన్యాయం ప్రియులారేది! ఇంతకంటే ప్రేమించే దేవుడు ఉన్నాడా మనకి? ఇంతకంటే ప్రేమించే వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడా? ఏమంటాం, మనం పాట కూడా పాడతాం, తల్లిదండ్రుల ప్రేమ కన్నా, భార్య భర్తల ప్రేమ కన్నా, కన్నబిడ్డల ప్రేమ కన్నా, అన్ని ప్రేమల కంటే మించిన ప్రేమతో దేవుడిని ప్రేమిస్తే నీవేమో ఆయనకు దూరంగా జరిగి వెళ్ళిపోవటం అన్యాయం కదా. అంతకంటే ప్రేమించేవాళ్ళు ఎవరున్నారు నిన్ను? ప్రియులరా, అంతకంటే దగ్గరకు తీసి పిలిచి చేతులు చాపి ప్రతిసారి నిన్ను ఆదరించే దేవుడు ఈయన తప్ప ఎవరున్నారు? మరి ఈయన విడిచి ఎంతకాలం తిరుగుతావు బయట? నీవు ఒక్క క్షణమైన విడిచిపెట్టి ఉండకూడదే? ఇంత గొప్ప దేవుణ్ణి ఒక్క క్షణం విడిచిపెట్టడానికి మనసు రాకూడదు కదా నీకు? ఎన్ని క్షణాలు విడిచిపెడుతున్నావు దేవుణ్ణి? ఎన్ని రోజులు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావు? ఎన్ని ఆదివారములు దేవునికి బయట బ్రతుకుతున్నావు? ఎన్ని రోజులు దేవుని మందిరానికి బయట బ్రతుకుతున్నావు? అన్యాయం చేస్తున్నావు నీవు దేవుణ్ణి. ఎంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నావు నీవు! తన ప్రాణము కంటే ఎక్కువగా నీకు ప్రాణం పెట్టాడు. తన ప్రాణమును ప్రేమించినంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. తన ఊపిరి నీలో ఉంచాడు. తన రక్తమును నీ కొరకు దారపోసాడు. తన జీవితాన్ని నీకు అర్పించి వెళ్ళిపోయాడు. తన శరీరమును నీ కొరకు ముక్కలుగా చేసుకున్నాడు. మరి ఈ ప్రభువుని విడిచిపెట్టి ఎన్నిసార్లు దూరంగా బ్రతికావు నీవు? ఆలోచించు ఒకసారి. ఎంత అన్యాయం చేస్తున్నావు దేవుని ప్రేమకు ప్రియులరా. పశ్చాత్తాపడదాం ఈరోజు మనం. ప్రభువా, ఇంత ప్రేమను నేను కాళ్ళదనుకుంటున్నాను, నీ సిలువను నేను దూరం చేసుకుంటున్నాను. ప్రియులరా, సిలువలో రెండవ విషయం మనం చేయాల్సింది ఏంటంటే ఆ సిలువను మనం తెలుసుకున్న తర్వాత
సిలువను తెలుసుకోవలసిన జ్ఞానం దేవుడు మనకి ఇచ్చిన తర్వాత నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలిసిన ఆ సిలువను మనము మొయ్యాలి. సిలువను మొయ్యాలి ప్రియులారా. బైబిల్లో మనం ఒక మాట చూస్తాం. లూకాసు సువార్తలో చక్కని మాట మాట్లాడతాడు. లూకాసు సువార్తలోకి వెళదాం. 9వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎవడైనను, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసు ప్రభువును వెంబడించాలంటే ఒకటేనమ్మా, ఆయన సిలువను మనం మోయాలి. ఆయన సిలువను భుజం మీద మోయాలి. ప్రియులరా, సిలువను ఎత్తుకోవటం అంటే మనల్ని మనం ఉపేక్షించుకొని, మనల్ని మనం ఎప్పటికప్పుడే పరీక్ష చేసుకుని, మనం పనికిరాని వారమని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, దుర్మార్గుడను, నాలో ఏ మంచితనం లేదు, అతిశయించటానికి ఒక్కటి కూడా నాలో ఏమీ లేదు, గర్వించటానికి నాలో ఏమీ మిగలలేదు ప్రభువా, నేను జన్మతః పాపిని, జన్మ పాపము కర్మ పాపము రెండిటిలో ఇరుక్కుపోయి ఉన్నటువంటి దౌర్భాగ్యుడను. సిలువ మోయటువంటి అదే. సిలువను ఎత్తుకోవటం అంటే ఏదో ఆ చెక్క సిలువని, ఈ మధ్య సిలువను మోస్తున్నారు కొంతమంది. అది కాదు బైబిల్ చెప్పింది. కొంతమంది సిలువ వీరులు బయలుదేరి మంచి టేకు చెక్కతో ఒక సిలువను చేసుకుని, పెద్ద బరువైన సిలువని చాలా భారంగా భుజం మీద పెట్టి మోస్తున్నారు. అదే బైబిల్ చెప్పింది. నోనా, అది కాదు క్రీస్తు ప్రభు బోధించింది. సిలువను మోయటం అంటే ఒక కొయ్య వస్తువును భుజం మీద పెట్టి ప్రజలందరూ చూసేటట్టుగా వెనక జనసందోహంతో మోయటం కాదు సిలువ మోయటం అంటే. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని, ఆ మాట అండర్లైన్ చేయాలి, తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను తగ్గించుకొని నేను పాపిని ప్రభువా. నేను మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రియులరా, నాకు దేవుడు ఇచ్చినటువంటి గ్రహింపదే, నేను పాపిని. బ్రహ్మాండంగా చదువుకుని అనుకున్నాను. నేను యూనివర్సిటీలో చదివి పెద్ద ఉద్యోగం చేస్తూ మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయి అధికారుల మధ్యలో ఉండి బాగా చదివి ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యత, ఒకలాంటి గర్వము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను సిలువ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళటం ప్రారంభించానో నా నిజస్థితి దేవుడు నాకు చూపించాడు. నేను ఎవరినో అర్థమైంది. అంతవరకు నేను ఎవరినో నాకు అర్థం కాలేదు. తెలిసినా దేవుడు బైబిల్లో ఉంది, అప్పటి వరకు ఒక మనుష్యుడు తాను పాపినని గ్రహించే వరకు కూడా తన యొక్క నిజస్థితి తెలియక తనలో ఉన్నటువంటి అహంభావము, తనలో ఉన్న గర్వము వాడిని ముఖస్థుతి చేస్తుంది అన్నది బైబిల్లో. నీ జీవితము నిన్ను ముఖస్థుతి చేస్తుందా? నిన్ను పొగుడుతుందా నీ జీవితం? నువ్వు చాలా మంచిదానివి, మంచివాడివి, నువ్వు చాలా గొప్పవాడివి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు, ఈ సమాజంలో గొప్ప గొప్ప స్థానాలు వచ్చేస్తున్నాయి నీకు. ఒకవేళ నీ హృదయంలో ఉన్నటువంటి అహంభావము నిన్ను ముఖస్థితి చేస్తుందా? నన్ను చేసింది చాలా కాలం. నేను చాలా గొప్పవాడిని అనుకున్నా. దైవజనుడు వాక్యం చెబుతున్నప్పుడు, ప్రియులరా, ఆ సిలువ దగ్గరికి వెళ్ళి మోకరించినప్పుడు, ప్రభువా నేను పాపినని గ్రహింపొచ్చినప్పుడు నా నిజస్థితి దేవుని సన్నిధిలో బహాటంగా ఒప్పేసుకున్నాను. ప్రభువా నన్ను క్షమించయ్యా. సిలువ అంటే ఏంటో తెలుసురా? సిలువ అంటే నిన్ను నీవు జీవితంలో ఉపేక్షించుకోవాలి. చాలామంది వాక్యం వింటున్నారు దూరం నుంచి. సహోదరుడా, నీ యొక్క గర్వస్థితిని, నీ యొక్క అహంభావ స్థితిని, నిన్ను నీవు హెచ్చించుకునే స్థితిని ఎప్పుడైతే విడిచిపెట్టి, ప్రభువా నేను పాపిని, నేను అర్హుడు కాదు, ఐఎమ్ అన్వర్ది టు స్టాండ్ బిఫోర్ యూ, ఐఎమ్ అన్వర్ది, యోగ్యత లేనటువంటి అయోగ్యుడను ప్రియులారా. ఎప్పుడు గ్రహించాలి? సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే. ఒక మనుషుని జీవితంలో ఎప్పుడైతే సిలువ ప్రవేశించిందో అప్పుడు అనుకుంటావు, అయ్యో నేను అయోగ్యుడను, అయోగ్యురాలను.
ఎప్పుడైతే నీవు అయోగ్యురాలు అనుకున్నావో అప్పుడే యోగ్యురాలుగా దేవుడు చేస్తాడు. నేను యోగ్యురాలుగా చేస్తాడు. చప్పట్లు కొట్టిన అందరూ ఒకసారి. నేను అయోగ్యుడను ప్రభు అని ఎప్పుడైతే నువ్వు గ్రహించావో దేవుడు నిన్ను యోగ్యుడిగా చేయటం ప్రారంభిస్తాడు. సిలువ నిన్ను యోగ్యురాలుగా చేస్తుంది. సిలువ నిన్ను యోగ్యుడిగా చేస్తుంది. ఎప్పుడంటే నిన్ను నీవు ఉపేక్షించుకున్నప్పుడు. ఏమన్నాడు బైబిల్లో చూడండి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము, ఎవ్రీడే, ఎవ్రీ మూమెంట్, జాగ్రత్తగా నాలుగు వాక్యాన్ని ప్రియులారా, ఈ వాక్యము సిలువ వాక్యం. ఇది చాలా విలువైనటువంటి దేవుని మాటలు ప్రియులారా. సిలువను గురించిన వార్త అది మనకి శక్తినివ్వాలి. సిలువను గురించిన వార్త అది వెరితనంగా ఉండకూడదు. మనకి ప్రభువా నీ సిలువను గురించి తెలుసుకునే జ్ఞానము నాకు దయచేయి. మొట్టమొదటి పాయింట్ మన వాక్యం అదే, సిలువను గురించి తెలుసుకునే జ్ఞానము కావాలి మనకి. సిలువ అంటే ఏమిటి? సిలువ యొక్క విలువేంటి? సిలువ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? సిలువ యొక్క ఆ విధానం ఏంటో నాకు తెలియపరచు ప్రభువా అనే జ్ఞానము దేవుణ్ణి అడగాలి మనం. అప్పుడే సిలువను ధ్యానం చేసుకోగలము ప్రియులారా. రెండవది, సిలువను మోయాలి. సిలువను మోస్తున్నామా? మేము ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మోసామండి. కొంతమంది మీలో తలంచవచ్చు ప్రియులారా, మేము చాలా కాలం సిలువను మోసామండి, ఇప్పుడు మోయలేక అలిసిపోయామండి. ప్రియులారా, బైబిల్ చెబుతోంది, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము సిలువను ఎత్తుకొని మోయాలి. బైబిల్లో కొంతమంది ఓ రోజు సిలువను ఎత్తుకుని మోస్తూ ఉన్నాడు యెరూషలేము వీధుల్లో యేసుప్రభు వారు. ఆయన చివరి దినాల్లో యెరూషలేము వీధుల్లో క్రీస్తు ప్రభువును ఊరేగించారు. గాడిద మీద ఊరేగించిన తర్వాత ఆయన సిలువకు సమీపమైన దినాల్లో గొల్గొతా అనేటటువంటి కపాలం అనబడే స్థలంలోకి ప్రభువారిని తీసుకుని వెళుతున్నప్పుడు, ఆయన మరణశిక్ష విధించినప్పుడు ఓ పెద్ద సిలువను ఆయన భుజం మీద పెట్టి ఆ వెనక రోమా సామ్రాజ్యపు రాణువారు ఆయన కొరడాలతో ఆయన కొట్టుకుంటూ సిలువను మోసుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు ఆ రాళ్ల ప్రదేశంలో, రాళ్ల గుట్టల మీద ఆయన కాళ్ళు రక్తశక్తమైపోయి ఆ మొనదేలినటువంటి ఆ రాళ్ల మీద యేసుప్రభు వారి పాదములు, కోమలమైన ఆయన శరీరం, అతి సున్నితమైన ఆయన పాదములు, ఆ మొనదేలినటువంటి ఆ సూదుల్లాంటి ఆ రాళ్ల మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ సిలువను ఆయన మోస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఆ సిలువ భుజం మీద నుంచి అలాగా జారిపోయింది పక్కకి. భుజం మీద నుంచి ఆ సిలువ కొంచెం పక్కకు తప్పుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ సిలువను పట్టుకున్నాడు ప్రియులారా. ఆ సిలువను మోసి కురేనటువంటి సీమోను ఆ సిలువను భుజం మీద పెట్టుకుని కొంచెం ఒక క్షణము ఆ సిలువను ఆ పక్కకు తొలగినటువంటి ఆ బరువైనటువంటి ఆ సిలువను భుజం మీద మోపుకోవటానికి ప్రయత్నం చేసి కొంచెం పట్టుకుందామని ఆ కురేనటువంటి సీమోను, ఆ పల్టీలోంచి వచ్చినటువంటి యవనస్తుడు వచ్చాడు. క్రీస్తు ప్రభు మోసేటటువంటి సిలువను ఒక్కసారి భుజం మీద పెట్టుకున్నాడు, కానీ ఎంతోసేపు మోయలేకపోయాడు. ఆ సిలువ అత్యంత భారమైంది ప్రియులారా. ఆ సిలువ ఏంటో తెలిసిన, లోక పాపముల యొక్క భారమంతా సిలువ మీద పెట్టాడు దేవుడు. భారమైన సిలువ, బరువైనటువంటి సిలువ, ఎవరూ మోయలేనటువంటి సిలువ. ఆ సిలువలో పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఈ సిలువ యందు అతిశయపడుతున్నాను. కారణం ఏంటంటే ఆ సిలువే నన్ను రక్షించింది, ఆ సిలువే నాకు దారి చూపించింది, ఆ సిలువే నా జీవితాన్ని కట్టింది, ఆ సిలువే నా కుటుంబాన్ని కట్టింది, నా జీవితానికి వెలుగునిచ్చింది ఆ సిలువే. ఆ సిలువ మీద నేను అతిశయపడుతున్నాను. అతిశయపడతావా సిలువ మీద? సిలువ యందు తప్ప మరి దేని యందు నువ్వు అతిశయపడుతున్నావా? పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రియులారా, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను.
చాలామంది క్రీస్తుని వెంబడిస్తున్నారు కానీ వారిలో సిలువ లేదు. చాలామంది ప్రసంగాలు చేస్తున్నారు కానీ ఆ ప్రసంగాల్లో సిలువ లేదు. చాలామంది దేవుని రాజ్యమును కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ సిలువ లేకుండా కట్టలేకపోతున్నారు. చాలామంది కుటుంబాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ కుటుంబంలో మధ్యలో సిలువ లేకపోవటం వల్ల కుటుంబాలు కట్టుకోలేకపోతున్నారు. ఒక యవనస్తుడు తన జీవితాన్ని కట్టుకోవటానికి కావాల్సింది సిలువ మాత్రమే. సిలువను ఎత్తుకుని మోస్తే ఎప్పుడు మోయాలి? ప్రతిరోజు మోయాలి. సిలువను ప్రతిరోజు మోయాలి. క్రిస్మస్కి మోసామండి, క్రిస్మస్ అయిపోయింది, మళ్ళా ఏం పండగ వస్తుంది? క్రిస్మస్ తర్వాత పండగ వస్తుందమ్మా. ఏంటది? ఈస్టర్. ఎన్నాళ్ళు ఉంది మధ్యలో గ్యాపు? క్రిస్మస్కి ఈస్టర్కి మధ్యలో ఎన్నాళ్ళు గ్యాప్ ఉందమ్మా? అప్పుడు వరకు మోయిడీడు. క్రిస్మస్కి మోస్తాం సరదాగా కాసేపు, మళ్ళీ ఈస్టర్కి ఒక మోస్తాం, మళ్ళీ ఎప్పుడు మోస్తాం? మళ్ళీ ఎప్పుడో ఉపవాస కోడికలు ఎప్పుడో. బైబిల్ ఏం చెప్తుంది? ప్రతి దినము సిలువను మోయాలి. చప్పట్లు కొట్టిన ఒకసారి అందరూ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ సిలువ ఎంత విలువైంది. నీ సిలువ విలువ తెలుసుకోవాలంటే సిలువను గురించిన జ్ఞానం మాకు కావాలి. అంత మాత్రమే కాదు ప్రభువా, సిలువను మోయటం కూడా మేము నేర్చుకోవాలి. సిలువ ఎంత శాపగ్రస్తమైందో, శాపగ్రస్తమైన మరణమును ఆ సిలువ మీద నువ్వు పొందావు. అలాంటి శాపగ్రస్తమైన సిలువను ఎంతో విలువగా ఎంచుకున్నాడు భక్తుడైన పౌలు గారు. ఆ సిలువ యందే అతిశయించాడు. మేమైతే లోక సంబంధంగా ఎన్నో విషయాలు అతిశయిస్తున్నాం. సిలువను బట్టి అతిశయించి నేను ఒక ముద్ర కలిగి ఉన్నానన్నాడు. ప్రభువా, యేసుక్రీస్తు అనే ముద్ర వేసుకున్నాడు పౌలు భక్తుడు తండ్రి. మేము కూడా ఒక ముద్ర కలిగి ఉండాలి కదా ప్రభువా. క్రీస్తుని ముద్రగా కలిగి ఉంటే ఎంత అధికారము నువ్వు మాకు అనుగ్రహిస్తావు. నీ ముద్ర వేసుకునే కృప మాకు దయచేయండి. సిలువను మోసే కృప మాకు ఇవ్వండి. మోయటమే కాదు ప్రభువా, ఆ సిలువను ప్రకటించగలిగిన జ్ఞానం మాకు దయచేయండి. ఎంతోమంది బైబిల్లో స్త్రీలు ప్రభువా సిలువను ప్రకటించారు. ప్రభువా, సమరయ స్త్రీ ఆ యొక్క సిలువను ప్రకటించినప్పుడు ఆ గ్రామం అంతా మారిపోయింది. ప్రభువా, మదర్ తెరీసా సిలువను ప్రకటించింది. భారతదేశంలో ఎంతమందిని మార్పు చేసింది ప్రభువా. ఓ తండ్రి, బిల్లీ గ్రాహం గారు సిలువను ప్రకటించి ప్రపంచ దేశాల్లో కోటాను కోట్ల మందికి నీ సిలువను ప్రకటించిన ఘనత ఇచ్చావు ఆయనకి. ఎంతమంది దినాలు దైవ సేవకులు ప్రభువా, జాషువా డానియల్ గారు లాంటి వాళ్ళు, డానియల్ అయ్య గారు లాంటి వాళ్ళు, భక్తులైనటువంటి ప్రభువా యేసన్న గారు లాంటి వాళ్ళు నీ సిలువను ఎంతగా ప్రకటించి, పరంజ్యోతి రాయ్ గారు లాంటి వాళ్ళు, ప్రభువా పిఎం సామ్యుల్ గారు లాంటి అయ్యగారులు, ఎంతోమంది దైవజనులు గొప్ప గొప్ప తండ్రి పరలోకములో నుంచి ప్రభువా ఆత్మను పొందుకుని ఎన్ని ఆత్మలను ప్రభువులోకి చేర్చారు. వారు సిలువను మోసారు ప్రభువా, వారు సిలువను ప్రకటించారు తండ్రి. మా బిడ్డలకు కూడా సిలువను మోసి ప్రకటించే కృప దయచేయండి. సిలువ యొక్క విలువను మేము తెలుసుకుని కృప దయచేయండి. విన్న మాటలకు ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.